మొన్న ఏదైతే గవర్నమెంట్ వారు లేబర్ కమిషనర్ గారి దగ్గర సినిమా నిర్మాతలకు అలాగే ఫెడరేషన్ వాళ్ళకు ఒక సెటిల్మెంట్ చేసి బంద్ కాల్ ఆఫ్ అన్నారు. దాంట్లో ఎవరెవరి అభిప్రాయ భేదాలు ఎవరెవరు ఉన్నాయి, ఏంటి, షూటింగ్లకి ఎందుకు స్టార్ట్ కాలేదు, ఏంటి, ఎందువల్ల ఈ అగాధం ఇంకా మళ్ళా అవుతుంది అని కొన్ని విషయాల్లోని మొత్తం కొంతమంది డౌట్స్కి, అలాగే ఇటు ఛాంబరు ఎవరికి చెప్పట్లేదు, ఆ రోజు నుంచి కౌన్సిల్ చెప్పట్లేదు, అలాగే ఫెడరేషన్ వాళ్ళు చెప్పట్లేదు, ఎవరికి వాళ్ళు యమునతీరుగా ఈ డౌట్స్ ఉన్నాయి. అది గవర్నమెంట్ కూడా గంగాధర్ గారు కూడా ఏది కూడా వాళ్ళు ఏదో లెటర్ తయారు చేసి ఇస్తానన్నారు, ఇస్తారు, అదేదో అవుతుందని అంటున్నారు. కనుక దాని మీద కొలుసంగా కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. మా చిన్న సినిమా నిర్మాతలకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అలాగే ఫెడరేషన్ వాళ్ళకి, ఫెడరేషన్ అంటే కార్మికులకి, నాయకులు చేసిన తప్పుని వాళ్ళు ఏమంటారంటే మాకు ఎవరితో సంప్రదించకుండా కొన్ని చేశారని వాళ్ళు అంటున్నారు. మా చిన్న సినిమా నిర్మాతలను ఎవరిని సంప్రదించకుండా కొంతమంది 3-4 వెళ్ళిపోయి వాళ్ళు ఇష్టం వచ్చేది వాళ్ళు మాట్లాడారని మేము అనుకుంటున్నాం. ఇది మెయిన్ ఇష్యూ. ఈ ఇష్యూలోని కాల్ ఆఫ్ చేయడంలో గవర్నమెంట్ ఇది ఏదైతే ఎలక్షన్ షూటింగ్స్ నడిపించడానికి ముందుకు వచ్చారో దానికి ప్రత్యేకంగా ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 18 రోజులు షూటింగ్ని ఆపినా ఎవరికెవరు పట్టించుకోకపోయినా దాన్ని ఇమీడియట్ రేవంత్ రెడ్డి గారు వచ్చి మాట్లాడినందుకు ధన్యవాదాలు. అలాగే దీనికి అసలు ఎవరిగా పట్టించుకోకుండా మాకు 2 నెలలు షూటింగ్ లేకపోయినా పర్లేదు, అసలు మాకు 2 నెలలు మాకు లేకపోయినా పర్లేదు, ఫెడరేషన్ వాళ్ళు ఇటు కొంతమంది పెద్ద నిర్మాతలు వచ్చి మాకు అవసరమే లేదు, 5% కంటే పెంచేదే లేదు అని వాళ్ళు ఆ ఉన్న సమయంలో ఏదైతే చిరంజీవి గారు పూనుకొని చిరంజీవి గారి దగ్గరికి పెద్దలు ఎవరైతే వెళ్ళారో వాళ్ళు సార్ మాకు యుగోలు వాళ్ళకి యుగోలు చిన్న బరికి జరిగాయి కనుక మీరు కొంచెం మాకు ఇలా జరిగింది, ఇగో ఇలాగ అయ్యింది అని చెప్పి ఆయనకు వివరంగా పెద్దవాళ్ళు చెప్పడం, మేము చిన్నవాళ్ళం కూడా మొత్తం టోటల్గా వెళ్ళి అన్నయ్య మాకు కొంచెం మీరు సమయం ఇస్తే పెద్దోళ్ళన్నీ మీకు చెప్పారు, మా బాధ మేము చెప్పుకుంటామంటే ఆయన మాకు సమయం ఇస్తే మా కష్టం మా బాధ కూడా చెప్పుకోవడం జరిగింది. అలాగే ఫెడరేషన్ వాళ్ళు కూడా టైం అడిగారు. టైం అడిగితే వాళ్ళు కూడా 72 మంది ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా మాట్లాడి ఎవరి కష్టాలు వాళ్ళవి అందరివి విని మాట్లాడి దాన్ని పోయిన ఆదివారం స్టార్ట్ చేస్తే ఆదివారం, సోమవారం, మంగళవారం మౌల్ని ఈ ఫెడరేషన్ దీని మీదే ఆయన ఉండి మొత్తం ఒక టోటల్గా కొలుక్కు తీసుకొచ్చి మళ్ళా దిల్ రాజు గారు, సుప్రియ గారు, కిరణ్ గారు వెళ్ళి మాట్లాడిన తర్వాత చిన్నవాళ్ళు ఏమన్నారు, ఫెడరేషన్ వాళ్ళు ఏమన్నారు, ఏ విధంగా ఎక్కడ ఆగింది అన్నీ కూడా ఆయన మళ్ళా దిల్ రాజు గారికి అన్నీ చెప్పి ఇది షార్ట్ అవుట్ చేయండి, షార్ట్లీ దీన్ని ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పి దీన్ని ఇమీడియట్లీ ఒక కొలుక్కు తీసుకురండి అని చెప్పి ఛాంబర్లో కూర్చొని చెప్పడం జరిగింది. ఇది దిల్ రాజు గారే ఛాంబర్లో చెప్పి అక్కడి నుంచి డైరెక్ట్గా మీటింగ్కి వచ్చారు 5 గంటలకి. ఏ మీటింగ్ అండి, మొత్తం టోటల్గా దిల్ రాజు గారు, దాము గారు, భరతభూషణ్ గారు, అనిల్ గారు, అలెక్స్ గారు, అమిరాజ్ గారు 6 కూర్చొని ఒక కొడుకు వచ్చి దాన్ని ఏదో మీటింగ్ రేపు మార్నింగ్ కల్లా నేను నిర్మాతలతో మాట్లాడి చెప్తానని చెప్పి అక్కడ ఫుల్ స్టాప్ అయింది. ఇది చిరంజీవి గారి పాత్ర. చిరంజీవి గారికి ఆయన టైం వేస్ట్ చేసి మేమందరం వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నాం, సార్ ఇది ఏదో ఒక పెద్ద మనిషి ఉండకపోతే అవ్వదు, ఒక పెద్ద మనిషిగా మీరు ఉండండి, దయచేసి ఇక్కడ చాలా రాజకీయాలు నడుస్తున్నాయి, అందుకని కొంచెం మీరు మాకు పెద్ద మనసుతో మీరు అందరూ వాడు కొంచెం ఉండండి సార్ అని రిక్వెస్ట్ చేసుకున్నాం. ఇది మేము కాదండి, పెద్ద సినిమా నిర్మాతలు ఫస్ట్ వెళ్తే మేము వెళ్తే ఆ తర్వాత ఫెడరేషన్ వాళ్ళు వెళ్తే అందరి కోసం ఆయన టైం స్పెండ్ చేసి మన ఇండస్ట్రీ కష్టాలుంటే నేను ఉంటాను, ఏ రోజు కష్టం ఉంటే ఆ రోజు నేను ఉంటాను అని చెప్పినందుకు ఆయన దగ్గరుండి 3 రోజులు కూడా ప్రతిదీ కూడా మహారాష్ట్ర రేట్లు ఎంత, కర్ణాటక రేట్లు ఎంత, తమిళనాడు రేట్లు ఎంత అన్నీ తీసుకొని మొత్తం దానికి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక ఫార్ములా చేసి అది దిల్ రాజు గారు చెప్పడం జరిగింది. ఇది వాస్తవం. తర్వాత అనుకోకుండా మరుసటి రోజు గవర్నమెంట్ ఎంటర్ అవ్వడం, గవర్నమెంట్ ఎంటర్ అయిన తర్వాత ఏమేమి జరిగాయో ఏంటేంటో అవన్నీ కూడా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా జరిగాయి. కాకపోతే ఏంటంటే అప్పుడు లేబర్ కమిషనర్ గారి దగ్గరికి ఫస్ట్ వెళ్ళింది ప్రొడ్యూసర్సే. వెళ్ళిన తర్వాత ప్రొడ్యూసర్స్ వెళ్ళి ఏదో కంప్లైంట్ ఇచ్చారు, తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత అంతా మాట్లాడడం జరిగిన తర్వాత లేబర్ కమిషనర్ గారు ఓపికగా కూర్చొని
రాత్రి 11 గంటల దాకా ఇద్దరిని ఒప్పించి మాట్లాడి ముందు షూటింగ్స్ చేయండి అని షూటింగ్స్ జరపడానికి అందరినీ యునానిమస్గా మాట్లాడడం జరిగింది. దాంట్లో 100% ధన్యవాదాలు లేబర్ కమిషనర్ గారికి, అలాగే రేవంత్ రెడ్డి గారికి. కానీ నాకు ఇక్కడ ఒక్క మాట, నేను అక్కడ కూర్చున్న పెద్దలను అడుగుతున్నా, సార్ మీరు ఎలాగా కూడా లేబర్ యూనియన్ దాంట్లో కూడా మీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి గవర్నమెంట్ మీరు సెటిల్ చేశారు కాబట్టి ధన్యవాదాలు. ఎందుకంటే మా ఇండస్ట్రీని ఇండస్ట్రీగా గుర్తించలేదు, ఇండస్ట్రీగా గుర్తించకపోయినా మీరు గుర్తించి మాకు ఏదైతే ఉందో యూనియన్ గొడవ నుంచి మీరు ప్రాబ్లం సాల్వ్ చేశారు, ధన్యవాదాలు. అలాగే మా చిన్నవాళ్ళని కూడా మీరు గుర్తించి, చిన్న సినిమా బాధను గుర్తించి, చిన్న సినిమా కష్టాన్ని గుర్తించి ఇక్కడున్న 85 మల్టీప్లెక్స్లో సింగిల్ స్క్రీన్లో లేకుండా 85 మల్టీప్లెక్స్లో 20% ఆక్యుపేషన్ మాకు ఇవ్వండి.